ఈరోజు శ్రీ నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవానికి విచ్చేసిన అభిమానులందరికీ నమస్సుమాంజలి. నందమూరి తారక రామారావు గారు తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడు. ఎన్టీఆర్ గారి సినిమా జీవితం గురించి చెప్తే తెలుగు సినిమా చరిత్రే తిరగరాయాల్సి ఉంటుంది. ఆయన సినీ ప్రస్థానం ఒకవైపు భక్తి, పౌరాణిక, మరోవైపు సామాజిక చైతన్యం, నాయకత్వంతో నిండిపోయింది. చిట్ట చివరిలో ఆయన సినిమాలు చూసి పెరిగిన తరాలే ఆయనను రాజకీయ నాయకుడిగా ఆదరించాయి. ఆయన సినిమా జీవితంపై విశ్లేషణగా మనం వేరు దశల్లో మనం చూడవచ్చు. శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి విశ్లేషణ చేయాలంటే ప్రధానంగా మనం 3 కోణాల్లో చూడవచ్చు. నటుడిగా, నాయకుడిగా మరియు ప్రజాప్రియతముడిగా. ఆయన సినీ జీవితం మొదటి సినిమా మన దేశంతో చిన్న పాత్రతో ప్రారంభమైంది. ఆ దశలో ఆయన చిన్న పాత్రలతో పాటు కథానాయకుడిగా కూడా ప్రయత్నాలు చేశారు. ఆయన పౌరాణిక పాత్రల లోకంలో ఉదయభానుడు. ఆయన నటించిన పాతాళ భైరవి ఒక ఫ్యాంటసీ యాక్షన్ పిక్చర్. అది 1951లో భారీ విజయంతో, తర్వాత మాయాబజార్లో శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ని చూసిన ప్రజలు ఆలయాల్లో కూడా పూజించడం ప్రారంభమైంది. అలాగే శ్రీరామ పట్టాభిషేకం, లవకుశ, శ్రీకృష్ణ తులాభారం, భీష్మ, సతీ సావిత్రి ఇవన్నీ కూడా ఆయన చేసిన పౌరాణిక పాత్రలు. ఆయన ప్రత్యేకత ఏంటంటే దేవతా పాత్రల్లో జీవించగలిగిన ప్రతిభ, హావభావాలు, శబ్ద పరిపక్వత. ఆయన శ్రీకృష్ణ పాత్ర అనేది తెలుగు సినిమా చరిత్రలో ఒక శిఖరం. ఈనాటికి కూడా పాతవాళ్లలో చాలామంది ఇళ్లలో ఆయన శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడి రూపంలో కొలువు తీరి ఉంటారు ఇప్పటికి కూడా. అదే ఆయన గొప్పతనానికి తార్కాణం. అలాగే ఆయన సామాజిక పాత్రలు కూడా, యాక్షన్ హీరో కూడా చేశారు. అవన్నీ కూడా ఆయన్ని సామాజికంగా కథానాయకుడిగా మార్చారు. వాటిలో ప్రముఖ చిత్రాలు అడవి రాముడు, గుండమ్మ కథ, వేటగాడు, ఆరాధన, బొబ్బిలిపులి, వేటగాడు, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్ ఇటువంటివి సమాజానికి ఒక దారిని చూపాయి. అలాగే ఆయన దర్శకత్వం వహించిన దానవీర సూరకర్ణ ఆయన దర్శకత్వ ప్రతిభకు, నటనకు చక్కటి మిళితం. ఆయన గురించి చెప్పాలంటే అందమైన తెలుగు, ఆయన డైలాగ్ డెలివరీ, శుద్ధమైన తెలుగు పలుకులు. ఆయన ద్వారా తెలుగు ప్రజలు పౌరాణికతను అతి దగ్గరగా చూశారు. ఆయన ప్రజల మనసు గెలుచుకున్న కథానాయకుడు. ప్రజల గుండెల్లో ఆయన ఒక ఐకాన్. తెరపై దేవుడిలా కనిపించి వాస్తవ జీవితంలో ప్రజల దేవుడిగా మారిన వ్యక్తి శ్రీ ఎన్టీఆర్. ఆయన మాటలు, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ఆయన్ను గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన చేసిన సేవలు, చూపిన దిశలు
ఇప్పటికీ ఎప్పటికీ స్ఫూర్తి ఏర్పడిన తర్వాత కూడా మద్రాసీలుగు తెలుగు ఔన్నత్యాన్ని, తెలుగు సంస్కృతిని, భాషను ప్రపంచానికి చాటారు. తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచారు. వారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా ఉంటారని తెలియజేస్తూ వారికి పుష్పాంజలి సమర్పిస్తున్నాను. జై. ధన్యవాదాలు.